హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే చాలా మంచి వీడియోని అయితే వీడియో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇళ్ళలోకి నైట్ అయ్యేసరికి ఇంట్లోకి ఎలకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇలా బొద్దింకలతో సహా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఎక్కడ చూసినా ఇవే తిరుగుతూ ఉంటాయి. అలాగే ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా అసలు వీటిని బయటకు పంపించలేము. ఇంట్లోనే ఉండే ఎలుకలన్నీ కూడాను నిమిషంలోనే బయటకు పోవాలి, లేదంటే ఇంట్లో నుండి పోయి బయటికి చనిపోవాలి. మళ్ళీ తిరిగి జన్మలోకి ఒక్క ఎలుక కానీ, చించెలుక కానీ, పందికొక్క కానీ రాకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో దీనికోసం మనమైతే ఒక బౌల్ తీసుకొని 1.5 స్పూన్ వరకు కూడాను గోధుమ పిండిని కానీ, వరిపిండిని కానీ ఏదైతే మీకు అందుబాటులో ఉంటుందో ఆ పిండిని అయితే తీసుకోండి. 1.5 స్పూన్ కానీ 1 స్పూన్ అయినా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోనే కలపవలసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ సోడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. బేకింగ్ సోడా మీ దగ్గర లేదనుకోండి, సర్ఫ్, మన బట్టలు ఉతికే సర్ఫ్ అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు ఒక 1 టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను బేకింగ్ సోడాని అయితే వేసేసానండి. బేకింగ్ సోడా వల్ల వారికి ఏవంటే మనం బొద్దింకలు కానీ లేదంటే ఎలుకలకు కానీ పెట్టేటప్పుడు వారికి డ్రై చేసి అవ్వక చనిపోతాయి అన్నమాట. ఆ తర్వాత స్వీట్ పెడితే అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కూడా షుగర్ని అయితే యాడ్ చేసేసుకొని పౌడర్ని అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తరువాత ఎలకలు ఎక్కువగా అరటిపండ్లు చాలా ఇష్టంగా తింటాయి కదండి. ఒక అరటిపండుని అయితే తీసేసుకోండి. ఈ విధంగా ఒక అరటిపండుని తీసేసుకొని ఇలా 4-5 పీసులు మీకు ఎన్ని అయితే కావాలో అన్ని పీసెస్ని ఈ విధంగా చక్కగా తీసేసుకొని ముందు మనం తయారు చేసాం కదా ఈ పౌడర్ తోటి మొత్తం కూడాను దీన్ని అయితే ఈ విధంగా మనం పైనుండి పౌడర్ వేసేసుకోవాలన్నమాట. సో చాలామంది చాలా రకాలుగా బయట కెమికల్స్, బోన్స్ అని, గమ్స్ ఇట్లని ఇవన్నీ ట్రై చేస్తారు, కానీ ఇంట్లోని వీటి సమస్యలను తగ్గవండి. ప్రతిదీ కూడా పౌడర్ చేసేస్తూ ఉంటాయి. ఎలుకల వల్ల చాలా సమస్యలు అయితే ఉంటాయి. నేను కూడా ఈ ప్రాబ్లమ్ని చాలా ఇయర్స్ అయితే ఫేస్ చేశాను. సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నింటినీ తయారు చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయి అనేవి తెలుస్తుంది కదా ఖచ్చితంగా. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర, అలాగే మనం గ్యాస్ బండ్లు అనేవి పెడుతూ ఉంటాం కదండి, గ్యాస్ సిలిండర్స్ అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కిచెన్లోనే. అలాగే ఫ్రిడ్జ్ దగ్గర ఉల్లిపాయలు గట్ట ఉంటాయి కదండి, మనం పొటాటోస్ అనేవి పెడుతూ ఉంటాం, అక్కడ కూడా ఉల్లిపాయలు గట్ట తినడానికి వస్తూ ఉంటాయి ఆ ప్లేస్లోన. ఇలా గుమ్మాల దగ్గర కానీ, ఎక్కడైతే మీకు బీరువా దగ్గర కానీ, వాషింగ్ మిషన్, సింకు, ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు చిన్నపిల్లలు కానీ లేదంటే పెంపుడు జంతువులు ఏ ఉన్నా కూడా వాటికి అస్సలు అందనివ్వకండి, నోట్లో పెట్టేస్తాయి. చక్కగా నైట్ టైం ఈ విధంగా ట్రై చేసేసి మార్నింగ్ లేసేసి నీట్గా బయట డస్ట్బిన్లో పడేయండి, బయట పడేయకుండా ఇలా చేసి చూడండి. ఇంట్లో ఉండే ఎలుకలన్నీ కూడా ఇవి తినేసి చనిపోవడం లేదంటే బయటకు పోవడం లాంటి జరుగుతాయండి. అలాగే బొద్దింకలు ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఈ విధంగా ఆ పౌడర్తో తయారు చేసుకోవచ్చు. సో ఇలా ఎవరైతే ఇంట్లోనే ఎలుకలు, పందికొక్కులు, చించెలకలు, బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారో ఈ చిన్న చిట్కాతోటి మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఇంట్లో నుంచి బయటకు పరుగులు చేసేటట్టు అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.